రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ వ్యూస్. ఇక ఏపీ విషయానికి వస్తే ప్రస్తుతము కేపాల్ పార్టీ ఏదైతుందో ప్రజాశాంతి పార్టీ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలవర పెడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యాన్తో పోలిన ఆయన గుర్తు హెలికాప్టర్ ఉండడం అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. అదేవిధంగా దాదాపు 35 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ప్రజాశాంతి పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు సేమ్ పేరుతో ఉండడము, కొంత పోలిన పేర్లు ఉండడము, అదేవిధంగా 4 పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి కూడా అభ్యర్థుల పేర్లు కూడా సేమ్ రకంగా ఉండడం కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి మరి రవిచంద్ర రెడ్డి గారు ఏం చెప్తారో చూద్దాం. రవిచంద్ర రెడ్డి గారు ఏం చెప్తారో చూస్తున్నాం. మన అభ్యర్థుల విషయానికి వస్తే కూడా రాయదుర్గం విషయానికి వస్తేనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి ఉండాల రామచంద్రారెడ్డి. ఉరవకొండ విషయానికి వస్తే విశ్వేశ్వరరెడ్డి, ప్రజాశాంతి పార్టీకి వస్తే విశ్వనాథ్ రెడ్డి. ఇలాంటి పేర్లు చాలా 35 పేర్లు, దాదాపు 35 పేర్లు సేమ్ పోల్తో ఉన్నాయి. మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కి దాని రెఫరెన్స్ తో ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. 35 అసెంబ్లీ, 5 మంది పార్లమెంట్ తో పాటు వాళ్ళ ఎలక్షన్ సింబల్ అయిన 5 సో ఎలక్షన్ సింబల్ అయిన హెలికాప్టర్ మీద మాకున్న అభ్యంతరాలని రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కుని మేము రీట్రేట్ చేస్తూ ఇవన్నీ కొంచెం న్యూసెన్స్ గా తయారయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఏజ్ ఓల్డ్ పీపుల్ కానీ లేకపోతే చదువుకున్న వాళ్ళలో పాటు ఏజ్ ఓల్డ్ పీపుల్ తో పాటు ఇల్లిటరేట్స్ ఎవరైతే ఉంటారో చదువుకున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. సో దీన్ని ఏ విధంగా రిజాల్వ్ చేస్తారో చేయమని అడిగాం. మీరు అందరూ పాలు పిచ్చోడు అన్నారు, మెంటల్ అన్నారు, కామెడీ అన్నారు, కానీ పాలు చూస్తే మాత్రం చాలా తెలివిగా ఈ పేర్లను రిక్కించినట్టు కనబడుతుంది. కామెడీ యాక్టర్లు కూడా మీరంటారు, కానీ చాలా వ్యూహాత్మకంగా పేర్లను ఇక్కడ చేర్చారు. ఫ్యాన్, హెలికాప్టర్ సేమ్ పోల్చింది. మనం చూసాం తెలంగాణ విషయంలో ట్రక్కు కారును మోసం చేసి ట్రక్కు కారు 2 పోలితో ఉన్నాయి. అలాగనే ఇక్కడ కూడా జరిగింది. కామెడీ యాక్టర్లు కూడా టైమింగ్ ఇంపార్టెంట్ అంటున్నా. ఆ టైమింగ్ మెయింటైన్ చేయించేది డైరెక్టర్ ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారు. ఏవైనా కానీ డైరెక్షన్ ఏదైతే ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్ని ఆయనే, స్క్రీన్ ప్లే, కథనం అంతా కూడా ఆయనే. సో నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు జోరుకు తట్టుకోలేక ఏదైతే రేస్లో ఈ ఎలక్షన్ రేస్లో ముందున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తున్నాడని ఒకరి చేత కాలు అడ్డం పెట్టిస్తారు, ఒకరి చేత చేయి అడ్డం పెట్టిస్తారు, ఇంకో 2 చేత గిల్లిస్తారు. ఇట్లా అంతేకాకుండా ఏదైతే తొండి చేసి గెలిచే అవకాశాలు పాల్ పాత్ర ఏం లేదు, మొత్తం చంద్రబాబు అని మీరు అంటారు. సార్, చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ కానీ, పాల్ కానీ, లేకపోతే ఈరోజు మరీ విచిత్రంగా కాంగ్రెస్ కూడా బలైపోతుంది. అంటే కాంగ్రెస్ని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పిన తర్వాత ఇక్కడ పొత్తు పెట్టుకున్నదేమో ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా కోసం అని చెప్పినారు. కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి? రేపు పేర్లు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగానే పేర్లు వస్తాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వెనకనే కిందనే ఇది ఉంటుంది పేర్లు. ఎందుకు ఇలా జరిగిందని ఎలక్షన్ ఎత్తుగడ చెప్పి దానికి వస్తా. అంటే ఈ 3 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే సిపిఐ సిపిఎం తో కూడిన జనసేన, బిఎస్పీని కూడా కల్పించి ఏదైతే ప్యాకేజ్ రూపంలో వాళ్ళని అందరినీ ఏర్పాటు చేసుకోవడం, పాలకు కూడా ఒక ప్యాకేజ్. అంటే ఏదైతే ఉందో కామెడీని కూడా ఆయన సీరియస్ గానే తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే దళితుల ఓట్లు కానీ, క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు కానీ కొంత గొప్ప ఈస్ట్ వెస్ట్ లో ప్రభావితం చేయాలి. గత ఎలక్షన్ లో ఈస్ట్ వెస్ట్ లో ఉన్న 34 సీట్లలో 5 సీట్లు మాత్రం వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. దాంట్లో ఈసారి 20-25 సీట్లు గెలుస్తారేమో అన్న భయ ఆందోళనలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ కాపు సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కావాలి కాబట్టి వాళ్ళ ఓట్లని మనకు డైరెక్ట్ గా వేసేట్లేరు, వీలైన ఎక్కువ ఓట్లు చించడానికి సమాంతరంగా పవన్ కళ్యాణ్ గారిని, పాల్ గారిని, మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు అన్నారంటే కాంగ్రెస్ పార్టీ అసలు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఇస్తామని వర్కింగ్ కమిటీలో వర్కింగ్ కమిటీలో పెట్టడంతో పాటు, ప్లేనరీలో పెట్టడంతో పాటు, ధర్మ పోరాట దీక్షలకి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని విడిగా పోటీ చేయించడం కూడా ఎన్నో ఓట్లు చీల్చే కార్యక్రమం. రవిచంద్ర గారు కాంగ్రెస్ పార్టీ నేను విమర్శిస్తలేను, వైఖరిని చెప్తాను. ఇప్పుడు ఏం చేయబోతారు రవిచంద్ర గారు? రాహుల్ గాంధీతో దోస్తానా? అవుట్ రైట్ గా మాట్లాడి తర్వాత సో ఓవర్లాప్ వల్ల ప్రయోజనం ఉంది. నేను అనేది రాహుల్ గాంధీ గారు అవుట్ రైట్ గా ఢిల్లీలో ఏదైతే మద్దతు ఇచ్చినారో దాని తర్వాత అందరూ అనుకున్నది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేసిన పవన్ కళ్యాణ్ తో పనిచేస్తే తప్పే ఉంది అన్నారు చంద్రబాబు నాయుడు. ఆ విధంగా కూడా సర్వే చేయించుకున్నారు. అనేక సర్వేల ఫలితమే పాల్ గారి ఫీల్డింగ్ కూడా. ఆ పాల్ గారి ఫీల్డింగ్ వల్ల మాకు వచ్చే ఏది లేకపోయినా 6 అడుగులు మనిషి ఉండొచ్చు. 6 అడుగుల మనుషులు కూడా చిన్న చిన్న దోమల వల్ల, ఈగల వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటంటే చెవిలో జోరీగా అంటారు. ఆ విధంగా పాల్ గారి వ్యవహారం ఉంది. దాన్నేం మేము పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు. కానీ
అంత జోక్గా కూడా తీసుకోకూడదు. ప్రభావం ఉండదంటారా? ప్రభావం ఏముండదు కానీ నవ్వులాటకి ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో చూస్తే చెప్పాను కదా డిస్టర్బెన్స్ ఉంటుంది. మీరు భోజనం చేస్తుంటారు, ఒక ఈగ వచ్చి ముక్కు మీద వాళ్తుంది, లేకపోతే తినే దగ్గర ఎక్కడ విసిగిస్తుంది, అంటే విసుగే కదా, అంటే అడ్డం పడుడే కదా ముందు. నేను అనేది పాల్ గారి ప్రభావం ఉంటది, కానీ ఈ విధంగా ఉంటుంది. రైట్. మనము టీడీపీ నేత నాగుల్ మీరా గారు ఉన్నారు. ఏం చెప్తారండి? మనం చూసాము ఇప్పుడు ఏదైతే పాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఏదైతే ఉందో 35 మంది అభ్యర్థులు, అదేవిధంగా 5 పార్లమెంట్ అభ్యర్థులు, ఇదంతా కూడా సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోలిన విధంగానే పేర్లు ఉండడం, ఇదంతా కూడా దీని వెనక డైరెక్షన్ అంతా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇటు బీజేపీ ప్రకాష్ రెడ్డి గారు అదే చెప్తున్నారు, రవిచంద్ర గారు కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళ ఫ్యాన్ చాలా స్పీడ్గా ఉంది, జోరుగా ఉంది, వైసీపీ జోరుగా ఉంది అన్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి ఎందుకు ఇంత భయం, ఎందుకు ఇంత వణుకు? వీళ్ళు రాత్రి కలలో కూడా చంద్రబాబు నాయుడు గారే కనపడతారు. అసలు ప్రజాశాంతి పార్టీకి, హెలికాప్టర్కి, అలా ఫ్యాన్కి, తెలుగుదేశం పార్టీకి ఏంటి సంబంధం? కాబట్టి ఈ రోజున ఆడలేక మధ్యలో ధరవని భయంతో మాట్లాడుతున్నటువంటి మాటలని స్పష్టంగా తెలుస్తూ ఉంది. మేము ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయని అవసరంలా. ఇవాళ వైసీపీని ఇన్ఫ్లుయెన్స్ చేసే పద్ధతుల్లో ఒక పక్క కేసీఆర్ గారు ఉన్నారు, ఒక పక్క మోదీ ఉన్నాడు. వాళ్ళిద్దరిని నమ్ముకొని వాళ్ళిద్దరి డైరెక్షన్లో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇక్కడ అంతిమంగా ప్రజలు తీర్పిస్తారు. కాబట్టి మేము నమ్ముకుంటున్నది ఇవన్నీ ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యం. మేము మాది 37 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున దాదాపు 19 ఏళ్ళు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం కానీ ప్రత్యేక రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఈనాడు ప్రజలకు సంక్షేమం చేసాం, అభివృద్ధిని చూపిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజల మధ్యకి మేము అభివృద్ధి సంక్షేమ నినాదంతో పోతూ ఉన్నాం. చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడని ప్రజలు ఏదైతే అవకాశం ఇచ్చారో ఈ అభివృద్ధిని కొనసాగించాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉండాలనేటువంటి ఆకాంక్ష ప్రజలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేము పోతాం తప్ప ఈ అసలు ఫ్యాన్కు హెలికాప్టర్కు సంబంధం ఏంటి? వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కు రిపోర్ట్లు ఇస్తారు, కాపీ కొట్టేట్ చేసి మేము ఎలక్షన్ కమిషన్ చుట్టూ తిరుగుతుంటే మీరు రాక్షసానందం ఏదైతే పొందుతున్నారో, ఆహా భలే చేసాం కదా ఫీల్డింగ్, వాళ్ళకి చిరాకు పెట్టాం కదా, ఏమైనా కానీ మనం బాగా అసలు అన్నట్టు ఏదైతే సరుకు తగ్గిపోయి చంద్రబాబు నాయుడు గారు సరుకు తగ్గిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ప్రజలు అధికారంలో ఉన్నదాన్ని నిలబెట్టుకోవడానికి పడుతున్న ఆపసోపాలు. కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఆయన కండవాను, ఆయన గురించి, ఆయన పార్టీ గురించి, ఇంకొక పార్టీ గురించి, ఇంకో పార్టీ అభ్యర్థుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఎలక్షన్ వార్ రూమ్ లో 3 రూమ్లు మీ పార్టీలో మేధావులు చేస్తున్నారు. మీరు ఢిల్లీ చుట్టూ, కేసీఆర్ చుట్టూ, మోదీ చుట్టూ ప్రదక్షిణలు చేయడమే మీ పని అయిపోయింది. ప్రజలకు ఏం చేయాలో చెప్పండి, ప్రజల అధికారాన్ని పొందండి. అంతే తప్ప మీరు ఈ రకమైన కుట్రపూరితమైనటువంటి పనులు చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. అదే ఎవరు కుట్ర చేస్తుంటే వాళ్ళే క్షమించొద్దు. రాజకీయ పార్టీ ఎలా ఉండాలండి నాల్మీరా గారు, ఎవరు కుట్ర చేస్తుంటే వాళ్ళే జనాలను శిక్షిస్తారు అనుకుందాం. అంతవరకు పరిమితం అవుదాం, వెయిట్ చేద్దాం జనాల తీర్పు కోసం. అసలు కుట్ర చేసేది వైసీపీ, వైసీపీ లాలుచుపడింది వైసీపీ. అదే మీరు ప్రజలకు మీరు పక్కన కేసీఆర్ లాలుచుపడింది మీరు. ఖచ్చితంగా చెప్తున్నారు మీరు కుట్ర చేస్తా ఉన్నారు రాష్ట్రంలో. సార్ నిన్న ఒక ఎస్పీని, ఒక ఇంటెలిజెన్స్ ముగ్గురు ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళని రిలీవ్ చేశారు. మరి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం, బీజేపీకి ఏం సంబంధం, ఎవరికేం సంబంధం సార్? అది ఎలక్షన్ మీరు అంటున్నారు కదా, మాకేం సంబంధం లేదు, ఎలక్షన్ కమిషన్ సంబంధం అని. మరి ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంటే ఎలక్షన్ కమిషన్ తప్పు, మోడీ డైరెక్షన్, ఇంకొకరికి కథ, వైసీపీ కంప్లైంట్ అంటే కంప్లైంట్ చేయరా? మా ఇష్టం, మీరు చెప్పుకుంటున్నారు, మేము కూడా కంప్లైంట్ చేస్తారు. ఏ పార్టీ అయినా వాళ్ళ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేసుకుంటారు. అయితే మరి మీకేం ఎలక్షన్ కమిషన్ అటానమస్ గా పనిచేస్తాను మీరు ఇక్కడ అటానమస్ గా పనిచేస్తుంది, కానీ సస్పెన్షన్ లో మాత్రం అందులో కుట్రపూరితమైనటువంటి కుట్రపూరితం ఎవరన్నా లేదు. బదిలీ విషయానికి కూడా అక్కడ పోలీసులు కనీసం అక్కడ రాజేష్ గారు నిర్ణయం తీసుకునే ముందు చెప్పాలి కదా. రాజేష్ గారు కుట్రపూరితమని ఎలక్షన్ కమిషన్ ఆపాదించారు. మీరు కూడా కుట్రపూరితంగా ఇవన్నీ చేస్తారు అంటున్నాం. ఎలక్షన్ కమిషన్ మీ కుట్రపూరితంగా చేస్తాను మేము అంటాం, ఇంకోరు అంటారు, ఎవరైనా ఇంకో పార్టీ అంటారు. ఇది తప్పవుతుందా? అది కూడా ఎవరు అనలే, మీ మంత్రులు నిన్న మీ మంత్రులు లైవ్ లోకి వచ్చి ఎలక్షన్ కమిషన్ కుట్రపూరితం అంటే ఎలక్షన్ కమిషన్ నమ్మరా మీరు?
మరి నమ్మకపోతే మరి ఇది కూడా మీరు మీ కుట్ర చేస్తున్నారని అనుకోవాలి కదా మరి. అంటే రెండు మాటలు ఒక్క నాలుగుతో మాట్లాడద్దు కదా మరి. నిన్న సాయంత్రం రాత్రి వరకు ఊకదంపుడుగా ఢిల్లీ శ్రీకాకుళం నుంచి తడదాకా మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఈ వీళ్ళను బదిలీ చేయడం అంటే వీళ్ళను ఎన్నికలకు సంబంధించి అంటే నేనేమంటే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ పోలీసు ఉన్నతాధికారులతో వాళ్ళతో అయితే కొంత చర్చించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అలాంటి నిర్ణయం ఏం తీసుకోకుండా అంటే ఎలక్షన్ కమిషన్ ప్రొసీజర్ ఫాలో కాలేదనుకుంటే మరి ఇక్కడ మేము ఫాలో కాలేదు అంటాం. అక్కడ ఫాలో కాకపోతే ఇక్కడ ఫాలో కానట్టే కదా మరి ముందు మిగతా పార్టీలకు ఆ గుర్తు సిమిలర్ గుర్తు సింబల్ కామన్ సింబల్ ఒక కనపడే విధంగా ఉండకూడదు ఎలక్షన్ కమిషన్ ఆగుతాయి కదా. అక్కడ ఒక లాజిక్ ఇక్కడ ఇంకో లాజిక్. ఏం చెప్తారు నాగుల్ మీరా గారు? మాట్లాడదు ఏం చెప్తారు నాగుల్ మీరా గారు? ఇప్పుడు కాదు సార్, ఇంటెలిజెన్సీ చీఫ్ అనేది ఇప్పటిది కాదు, ఇది ఎలక్షన్ల ముందు నుంచి విజయసాయిరెడ్డి గారు ఢిల్లీలో ప్రదక్షిణ చేస్తా ఉన్నారు. ఏపీలో అధికారులు మార్చాలి అంటే మీరు ఇప్పుడు మీకు మార్చారు కదా అసలు ఒక ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదంటారు, ఇక్కడ పోలీసుల మీద నమ్మకం లేదంటారు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా పోటీ చేస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్షణ కొరకు పోలీస్ వ్యవస్థ ఉందండి. ఇవాళ ఒక ఇంటెలిజెన్స్ డీజీ ఎంత పాత్ర పోషిస్తాడో రాజకీయ పార్టీలో అందరికీ తెలుసు. ఇవాళ నిజాలు పట్టబయలు చేస్తాడనే భయంతో మార్చారు. ఇవాళ ఈ రోజు ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలు ఈనాడు నరేంద్ర మోదీ కనుసన్నల్లో ఉన్నాయి. నరేంద్ర మోదీ కనుసన్నల్లో ఉన్నాయి. ఇది దేశానికి ప్రమాదకరమైనటువంటి అంశం. వెంకటేశ్వరరావు గారు కుట్రపూరితంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చి ఒక రాజకీయ పార్టీ చెందిన వాళ్ళను ప్రత్యర్థి పార్టీలను కుట్రపూరితంగా అరెస్ట్ చేయడానికి కుట్ర పనినారనేటువంటిది ఆరోపణ. వెంకటేశ్వరరావు చేసిన ఆరోపణ. దానికోసం తీసి పడేశారు. పోలీస్ అనేది ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తారు. వీళ్ళ మంత్రులు ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. చెప్పనీలే.